తెలుగులో రియాలిటీ షోస్ ఆడియన్స్ని అలరించటంలో కీలక పాత్రను పోషిస్తాయి. చాలా టీవీ షోస్ ఎంటర్టైన్మెంట్ని పంచుతూ సీరియల్స్ని కూడా డామినేట్ చేస్తున్నాయి. జబర్దస్త్ కామెడీ షో కానీ, ఢీ షో కానీ, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఆదివారం, స్టార్ మా పరివారం, ఇస్మార్ట్ జోడీ, సరిగమప, ఫ్యామిలీ స్టార్స్, కిర్రాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ వంటి షోస్ ఎంతగా పాపులర్ అయ్యాయో తెలిసిందే. అయితే వీటిలో కొన్నిసార్లు గొడవలవుతూ ఉంటాయి. అటు కంటెస్టెంట్ల మధ్య, ఇటు కంటెస్టెంట్లు, జడ్జిల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. షో నుంచి కొందరు వెళ్ళిపోతూ ఉంటారు కూడా. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కాసేపు అది పెద్ద రచ్చ అవుతుంది. మరి ఇలాంటి గొడవల్లో ఎంత నిజముంది? రియాలిటీ షోస్లో గొడవలు నిజమేనా, లేదా అంతా ఒక డ్రామానా అనేది బయటపెట్టాడు యాంకర్ ప్రదీప్. ఆయన కూడా చాలా షోస్కి యాంకర్గా వ్యవహరించాడు. ఢీ ఆయనకు మంచి పేరును తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు యాంకరింగ్ పక్కన పెట్టి హీరోగా మారాడు. ప్రస్తుతం ఆయన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో హీరోగా నటించాడు. త్వరలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నారు ప్రదీప్. ఈ క్రమంలో ప్రదీప్ మాచిరాజుకి రియాలిటీ షోస్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఓపెన్ అయ్యారు. అసలు బండారం బయట పెట్టాడు. రియాలిటీ షోస్లో రియాలిటీ టైటిల్లోనే ఉంటుందని అన్నారు. ఒక్కో షోకి ఒక్కో ఫార్మాట్ ఉంటుందని, ఒక్కొక్కళ్ళది ఒక్కో రకమైన మేకింగ్ అని, ఇలా చేస్తే జనం చూస్తారని, రేటింగ్ వస్తుందని నమ్ముతారు. రియాలిటీ షోస్లో వారం వారం ఎనర్జీలు మారిపోతూ ఉంటాయి. ఇంకొంచెం డోస్ పెంచాల్సి వస్తూ ఉంటుంది. డ్రామా పెంచుతారు. అదంతా షోలో భాగమే. ఏదో కాంట్రవర్సీ చేద్దాం, బ్యాంగులు వేద్దాం అనేదైతే ఉండదు. షోని ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో వాళ్ళు నిజంగానే కొట్లాడతారు. అయితే రియాలిటీ షోస్, ఎంటర్టైన్మెంట్ షోస్ మార్కెట్ డిమాండ్ని బట్టి అలా క్రియేట్ చేస్తూ ఉంటారు. గొడవలు పెట్టుకుని వెళ్ళిపోవటం పెద్ద డ్రామా అని తెలిపాడు ప్రదీప్. రియాలిటీ షోస్ టెలివిజన్ రంగంలో ఒక ఎరా అని, ఎంటర్టైన్మెంట్ స్టైల్నే మార్చేశాయని, చూసే ఆడియన్స్ని పెంచాయని, రేటింగ్ని పెంచాయని తెలిపాడు. మహిళలనే కాదు, యంగ్స్టర్స్, ఇతర రంగాలకు చెందిన వారిని కూడా టీవీల వైపు తిప్పాయన్నాడు ప్రదీప్. మరోవైపు గేమ్ షోస్లో డబ్బులు గెలుచుకున్నప్పుడు అవి కేవలం కామన్ పీపుల్స్కే డబ్బులు ఇస్తారు. సెలబ్రిటీలకు డబ్బులుండవని, ముందుగానే ఒక అండర్స్టాండింగ్ ఉంటుందని, అది కూడా బడ్జెట్ని బట్టి తక్కువ స్థాయిలోనే ఉంటుందని అన్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. పెద్ద నెంబర్స్ ఎవ్వరికీ ఇవ్వరని చెప్పారు. అలాగే టీవీ షోస్లో ఫోన్ కాల్స్ కూడా నిజమే అని తెలిపారు. కానీ గొడవల విషయంలో మాత్రం అంతా అంబక్ అనే విషయాన్ని స్పష్టం చేశాడు. ఈ విషయంలో టీవీ షో రేటింగ్ కోసం ఆడియన్స్ని ఫూల్స్ని చేయటం అని చెప్పకనే చెప్పారు ప్రదీప్. ఇక ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీకి నితిన్, భరత్ దర్శకులు. మంక్స్ అండ్ మంకీస్ బ్యానర్పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 11న ఈ మూవీ విడుదల కాబోతోంది. మరి ఈ మూవీ రిజల్ట్ ప్రదీప్ కెరీర్ని నిర్ణయించబోతుందనే చెప్పాలి.